హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ద క్రో ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ అయితే బాగుంది గైస్. డైరెక్టెడ్ బై రూపర్ట్ శాండర్స్. థోర్ హీరో క్రిస్ హెమ్స్వర్త్ యాక్ట్ చేసిన 2012లో రిలీజ్ అయిన స్నో వైట్ అండ్ ద హంట్స్మ్యాన్ మూవీకి డైరెక్టర్ అయిన ఈ మూవీ ద క్రో 1994 ఫిల్మ్కి రీమేక్. ఆ ఓల్డ్ ఫిలిం ఇప్పటికీ ఒక కల్ట్ క్లాసిక్ అంటారు. బ్రూస్లీ కొడుకు బ్రండన్ లీ యాక్ట్ చేశారు, కానీ 28 ఇయర్స్కే షూటింగ్ సమయంలో చనిపోయారు. బ్రూస్లీ 31 ఇయర్స్కి చనిపోతే కొడుకు 28 ఇయర్స్కే చనిపోయారు. చాలా దారుణం కదా. మరి ఈ రీమేక్లో మాత్రం బిల్ స్కార్స్గార్డ్ యాక్ట్ చేశారు. ఇట్ మూవీలో పెన్నీ వైస్ క్లౌన్ క్యారెక్టర్ గుర్తుంది కదా మీకు, అక్కడ విలన్ ఇక్కడ హీరో. ఈ మూవీ హాలీవుడ్లో డిజాస్టర్ అయింది. $50 మిలియన్ తీస్తే జస్ట్ $24 మిలియన్ మాత్రం వసూలు చేసి చాలా పెద్ద లాసెస్ చూసింది. 1 అవర్ 50 మినిట్స్ ఉంది. ఫ్యామిలీతో మాత్రం చూడొద్దు, అక్కడక్కడ మసాలాలు ఉన్నాయి. మరి ఈ మూవీ చూసి నాకు ఎలా అనిపించింది చెప్తా. అంతకన్నా ముందు బేసిక్ ప్లాట్ ఏంటంటే, మన హీరో గర్ల్ ఫ్రెండ్ని కొంతమంది చంపేస్తారు. మరి గర్ల్ ఫ్రెండ్ని చంపితే హీరో ఊరుకోడు కదా, వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలి. ఎవరు చంపారు, దేనికి చంపారు, దేనికోసం. పగతో రగిలిపోయిన హీరో వాళ్ళందరినీ ఎలా అంతం చేస్తాడు. ద క్రో అంటే కాకి. ఈ కాకి మన హీరోకి ఏంటి సంబంధం అన్నది మూవీలో మిగతా స్టోరీ. మరి మూవీ చూసాకైతే ఈ కాకి అస్సలు ఎగరలే, రెక్కలు తెగాయి అనుకుంటా. ఈ కాకిని చూసే బదులు మనం డైలీ చూసే కాకులను చూసుకోవడం బెటర్. 1994లో రిలీజ్ అయిన ద క్రో కల్ట్ బొమ్మ అయితే ఇది కల్తీ బొమ్మ. అన్నెసెసరీ రీమేక్ భయ్య, టైం వేస్ట్, తలనొప్పి తప్పేం లేదు. టెక్నికల్లీ హై స్టాండర్డ్స్లో ఉంది, కానీ కంటెంట్లో తేడా కొట్టేసింది. సో నేను దీనికన్నా ఆ ఓల్డ్ మూవీని చూడమని సజెస్ట్ చేస్తా. ట్రైలర్ 3 మినిట్స్ ఉంది. ఆ 3 మినిట్స్లోనే ఈ మూవీ స్టోరీ మొత్తం చూపించేశారు. ఇంకా మూవీలో ఏం చూద్దామంటే ఏం లేదు, ఆఖరికి యాక్షన్ సీన్స్తో సహా ఎవరిని చంపుతాడు ఆ సీన్స్ కూడా పెట్టారు. యాక్షన్ ఎలా ఉందన్నా అంటే వస్తున్నా, దాని గురించి కూడా చెప్తా. 4-5 బుల్లెట్ సౌండ్స్, క్లైమాక్స్ ఏదో జాన్ విక్ రేంజ్లో ఒక చిన్న ఫైట్ పెట్టినా అది కూడా స్పూఫ్ లాగానే అనిపించింది. బలగం సినిమాలో ఆ కాకులు ఆ ఫుడ్ ఎప్పుడు తింటాయా అని మనం వెయిట్ చేస్తుంటాం కదా, అలా వెయిట్ చేయడమే మిగిలింది నాకు. ఈ మూవీ చూస్తున్నప్పుడు గజని మూవీ మనకు గుర్తు వస్తుంది, కానీ మన గజని దీనికి 100 టైమ్స్ కాదు 1000 టైమ్స్ బెటర్ భయ్య. అసలు హీరోయిన్ని హీరో కళ్ళ ముందే చంపేస్తారు. ఎంతలా రగిలిపోవాలి, ఎంతలా ఎమోషన్ వర్కౌట్ అవ్వాలి. కానీ దీనిలో అసలు ఏమీ లేదు. విలన్స్ అయితే డమ్మీ గలభయ్య, వాళ్ళు పీకేది కూడా ఏం లేదు. క్రో క్యారెక్టర్లో బిల్ స్కార్స్గార్డ్ కష్టపడ్డాడు, కానీ నో యూస్. సరైన స్టోరీ లేదు, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే లేదు, ఎడిటింగ్ బాగోలేదు, ఎమోషన్స్ వర్క్ అవ్వలేదు, యాక్షన్ ఉన్నా లేనట్లే. మరి ఇవన్నీ ఫెయిల్యూర్ అయితే ఒక మూవీ ఎందుకు డిజాస్టర్ అవ్వదు? టెక్నికల్గా మాత్రం సినిమా చాలా బాగా నచ్చింది. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి, గ్రేట్ సౌండ్ డిజైన్ ఉంది, విజువల్స్ అయితే అస్సలు డిసప్పాయింట్ చేయవు. విఎఫ్ఎక్స్ వర్క్ కూడా బాగుంది. బట్ ఎన్ని బాగున్నా అసలు లేకపోతే ఇలానే ఉంటుంది. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీలైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ గుడ్ నైట్. జై హింద్.